గుడ్ మార్నింగ్ స్టూడియో వ్యూవర్స్కి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా మంచి రోజు, పాజిటివిటీ స్టార్ట్ చేద్దాం. సో అఫ్కోర్స్ మళ్ళీ డౌ జోన్స్ అదే ట్రేడ్ వార్ విషయాన్ని హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రాలేదని చెప్పుకోవచ్చు. దాదాపు 424 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయిన డౌ జోన్స్ అండ్ నాస్డాక్ కూడా సేమ్ అదే వైరల్ అటాక్తో -174 పాయింట్స్లో క్లోజ్ అయింది. సో కానీ కాస్తంత ఏషియన్ మార్కెట్స్లో ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన ఇండెక్సెస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ అంటే డెవలప్డ్ నేషన్స్లో సో కాల్డ్ జాపనీస్ ఇండెక్స్ చూసుకుంటే -82 పాయింట్స్ అండ్ అఫ్కోర్స్ హ్యాంగ్సెంగ్ బాగా మైనస్లో ఉండింది పొద్దున అండ్ ఇప్పుడు -39 పాయింట్స్ ట్రేడ్ అవుతుంది. ఇట్స్ లైక్ అ మిక్స్డ్ రియాక్షన్ అనమాట. కాస్త ఓవర్గా అయిపోయింది, కాస్త రియాక్షన్ అంటూ మన సొంత రియాక్షన్ కూడా ఇద్దామని చెప్పే ఉద్దేశంతో బహుశా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కొన్ని పాజిటివ్లో అండ్ కొన్ని నెగిటివ్లో అండ్ మన ఇండెక్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ సింగపూర్లో ఏదైతే ట్రేడ్ అవుతుందో అది మనం చూసుకుంటే పొద్దున యాక్చువల్గా ఒక మైనస్ ఇండికేషన్ దాదాపు 9903 వరకు వెళ్ళిన నిఫ్టీ ఫ్యూచర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీలో ఎప్పుడు 10,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే దాదాపు 100 పాయింట్ల కింద నుంచి రికవర్ అయినట్టు. బట్ ఒకసారి ద రియల్ యాక్షన్ బిగిన్స్ మన దగ్గర, మన మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత. సో ఒక క్లారిటీ అంటూ మనకు వస్తుంది. ఎస్, మనం అనుకుంటున్నాము 10,100 దగ్గర టచ్ చేసిన తర్వాత మార్కెట్స్ మళ్ళీ ఇమీడియట్గా పైకి వెళ్ళిపోవాల్సింది, అక్కడ ఉండకూడదు. 10,400 600 మనం మాటికి అనుకున్నాం. కానీ ఆ ఇండికేషన్స్ కాకుండా ఆ ప్రీమియం కూడా ఏదైతే 40 పాయింట్ల దాకా మెయింటైన్ చేసిన నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రీమియం కాస్త కరిగిపోయి దాదాపు 10 పాయింట్లు అండ్ దాని కింది వరకు వచ్చేసింది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఎక్స్పైరీ వీక్ అంటారు. అంటే ఈ వారంలో బుధవారం లాస్ట్ డే ట్రేడింగ్ అనమాట ఈ వారం మొత్తానికి. సో గురువారం అండ్ శుక్రవారం రోజున మహావీర్ జయంతి అండ్ గుడ్ ఫ్రైడే ఉండడం వల్ల సో మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి. సో మార్కెట్స్ దాదాపు గురు శుక్ర శని ఆదివారం వరకు అంటే 4 రోజులు మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి. సో ఇది ఒక లాంగ్ ట్రంకేటెడ్ వీకెండ్ అనుకోవచ్చు. సో దీంట్లో ఓన్లీ 3 డేసే ఉన్నాయి కాబట్టి ఈ వారంలో మార్కెట్స్ కాస్తంత హెవీ మూమెంటం చూపించే అవకాశం ఉంటుంది, బాగా వోల్టైల్గా ఉంటుంది. దానికి ఒకటే కారణం ఎక్స్పైరీ వీక్ కాబట్టి. అంటే బుల్స్ అండ్ బేర్స్ ఇప్పుడు ప్రపంచమంతా మరిచిపోయి వాళ్ళ గొడవల్లో బిజీ అయిపోతారు. బుల్స్ అండ్ బేర్స్ దే వాంట్ బీట్ ఈచ్ అదర్ కాబట్టి ఆ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎక్కువగా యాక్షన్ ఉంటుంది. సో ఆ యాక్షన్ మనం ఈ 3 డేస్లో ఎలా ఉండబోతుందో స్టార్టింగ్ ఫ్రమ్ టుడే మనం వాచ్ చేయాల్సిన కొన్ని లెవెల్స్ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ దానికంటే ముందు నేను వెల్కమ్ చేస్తాను నా గెస్ట్ కిరణ్ రెడ్డి గారు, కమోడిటీ అనలిస్ట్. అఫ్కోర్స్ చాలా పాజిటివ్తో అండ్ స్ట్రెంత్తో ట్రేడ్ అయిన గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే గత వారంలో ఫ్రైడే నాడు గోల్డ్ దాదాపు 414 రూపాయల పైన క్లోజ్ అయింది అండ్ దాదాపు 300 రూపాయలు పాజిటివ్లో క్లోజ్ అయింది సిల్వర్, అది మే మంత్ ఫ్యూచర్ మనం చూసుకుంటే. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా బాగా 5% స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అండ్ చూసుకుంటే దాదాపు 65 రూపీస్ 42.66లో స్ట్రెంత్ ఇండికేట్ చేస్తుంది. సో ప్రెషస్ మెటల్స్ అండ్ క్రూడ్ ఆయిల్ చూసుకుందాం లెవెల్స్ ముఖ్యంగా. చెప్పండి సార్. Yeah, good morning viewers. Welcome to Business Today Commodity Updates. So now all eyes on gold. I do understand that the investors are aware of the relationship between gold and US dollar. In fact, gold bulls will like to have a weaker dollar because it provides a tailwind for precious metals. If you look at COMEX bullion like gold and silver, gold is very strong. It is actually testing its levels now. If it crosses $1350, then there are chances that it will even break out $16 also. Silver, of course, it is in 16.4, it's trading at 16.40 cents. But yes, anything above 16.50 levels, then again go for a bull run. But it is getting traded sideways in MCX. Crude and again it's getting very stronger. It crosses previous high of $66.5. Once it breaks that dollars, closes above that, then it might even cross that $70 mark also. Coming back to the fundamental side, we have a handful of Fed meets today this weekend because it is going to provide take some market attention from investors as traders are very keen to observe as going to give some clues about monetary tightening policies henceforth. And of course we do have a UK GDP's last quarter data this week, and of course followed by German inflation data, which though doesn't have much impact, but yes, things to be concerned with. Coming back from to energy side sector, Tuesday we have a
API, American Petroleum Institution data, where they get releasing data of volumes of storage of crude. And of course, Wednesday we have inventory data. Thursday again, US government will be publishing a weekly report on natural gas inventories. So be very cautious, and of course, though technically sometimes we have strong trends like bullish or bearish, but sometimes fundamental news does impact that. So stop loss is the only option for it. So keep watching the show for intraday levels in MCX. ఇప్పుడు కాలర్ ఉన్నారు. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నేను ఒక 3 స్టాక్స్ గురించి అడగలుగుతున్నాను సార్. చెప్పండి సార్. ఒకటి కేఈసి ఇంటర్నేషనల్, ఒకటి బాలకృష్ణ ఇండస్ట్రీస్, మూడోది బ్రిటానియా ఇండస్ట్రీస్. ఏ లెవెల్లో ఎంత కామంటారు సార్ లాంగ్ టర్మ్ కు? అలాగే ఒక మ్యూచువల్ ఫండ్ గురించి కూడా అడగాలనుకున్నాను సార్, ఏమనుకోవద్దండి సార్. అంటే మ్యూచువల్ ఫండ్ లో ప్రుడెన్షియల్ భారత్ కన్సంప్షనల్ ఫండ్ అనేసి ఒకటి ఇచ్చింది, క్లోజ్ ఎండెడ్ స్కీమ్. దీంట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా సార్? కొంచెం చెప్పండి సార్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ భారత్ కన్సంప్షన్ ఫండ్ అనేది సార్, లాస్ట్ లో దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సార్, క్లోజ్ ఎండెడ్ స్కీమ్ సార్. ఓకే, కానీ అది మీరు లాంగ్ టర్మ్ ఎన్ని సంవత్సరాలు? ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్ సార్. ఒక్క నిమిషం మీరు ఆగండి. ఏ రేట్ ఎంటర్ చేయమంటారు? సరే ఆగండి, నన్ను కూడా మాట్లాడివ్వండి. ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది, మీరు ఒకవేళ 5 to 10 years వరకు ప్రిఫర్ చేస్తే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో మీ ఏజ్ నాకు తెలియదు, మీరు చెప్పలేదు, బట్ అగ్రెసివ్గా మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఫోకస్ చేస్తున్న ఫండ్స్ మాత్రం ఉన్నాయి, అది కూడా మీరు ఫోకస్ చేయండి. అండ్ సిప్ లాంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయండి. ఒకవేళ 1000-2000 ఒక్కొక్క ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీగా ఉంటుంది. బల్క్ అమౌంట్స్ లక్షల్లో వేలలో పెట్టకుండా చిన్న చిన్న అమౌంట్స్, అది ఎందులోనైనా, అది డైరెక్ట్ ఈక్విటీలో కానివ్వండి ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ అ సిస్టమాటిక్ మేనర్. అంటే అది 2000 అని కాదు, ₹1000 ఆర్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మినిమం డినామినేషన్ ఎంత అయితే యాక్సెప్ట్ చేస్తారో దాని ప్రకారంగా చేయండి. ఎందుకంటే ఏ ఒక్క కంపెనీని కూడా ఇక్కడ మనము మొత్తం అమౌంట్ పెట్టడానికి వీల్లేదండి. ఎందుకంటే ఒకసారి పర్ఫామ్ చేయడం మొదలు పెడితే మార్కెట్లో కనీసం ఒక 50 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. అవన్నిటిలో నుంచి కనీసం ఒక 10 పర్ఫామ్ చేస్తాయి, అవుట్ పర్ఫామ్ కూడా చేసేటివి ఉన్నాయి. అది ఏంటో ఎగ్జాక్ట్లీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఐడియా లేదు కాబట్టి అన్నింటిలో కొంత కొంత పెట్టండి. మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయండి. ఉన్న 50 మ్యూచువల్ ఫండ్స్లో నుంచి కనీసం ఒక 10-20లో మీరు పెట్టారనుకోండి, ఆర్ మ్యాక్సిమం 5 పెట్టారనుకోండి, యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అవుట్ పర్ఫార్మెన్స్ వల్ల మీకు ఒక పోర్ట్ఫోలియో హెల్తీగా ఉంటుంది. అది ఒక సజెషన్. రెండోది, మీరు అడిగిన కేఈసీ ఇంటర్నేషనల్, బాలకృష్ణ అండ్ బ్రిటానియా ఈ రెండింటి కంటే మిగతా రెండింటి స్టాక్స్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం 4700 వరకు కూడా వచ్చింది ఈ స్టాక్. అక్కడ డౌన్ సైడ్లోనే ఇంకా కరెక్షన్ కింది తర్వాత దాదాపు ఇక్కడ నుంచి ఒక 5 to 8% ఇంకొక చిన్న ఫాల్ ఉంది. 9900 ఒకసారి బ్రేక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇండెక్స్లో. అదే సమయంలో మీకు బ్రిటానియా కింది వైపు వస్తుంది. మిగతా 2 స్టాక్స్ మాత్రం ప్రస్తుతానికి ప్రిఫర్ చేయకండి, అక్కడ బై చేసుకోండి బ్రిటానియా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ కిరణ్ గారు. ఇంకో కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకున్న తర్వాత మనం ఇంటర్డే లెవెల్స్ తెలుసుకుందాం. హలో, నమస్తే సార్. నమస్తే అండి. ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు ఏ రేట్లో ఎంటర్ కావచ్చు? ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ చాలా తగ్గున్నాయి కదా సార్, ఫండమెంటల్గా బాగుంది. అవును సార్. సార్ అంటే మీరు ఎంతకాలం కోసం కొందాం అనుకుంటున్నారు? మ్యాక్సిమం 1 year నుంచి 3 years వరకు ఉంటారు సార్. ఓకే సార్, ఒక విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అంటూ ఇటువంటి ఫ్రాడ్స్ ఇక ముందు రావు, ఆర్ ఇటువంటి ఫ్రాడ్స్ జరిగినా కానీ మేము చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం అనే స్టేట్మెంట్ అంటూ ఇస్తున్నారే కానీ బట్ అంత సాటిస్ఫాక్టరీ లేదు సార్. ఇప్పటిదాకా విజయమాల్య జరిగిన ఫ్రాడ్ కానివ్వండి, నీరవ్ మోదీ కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ కాదు, కానీ అది చిన్న బిజినెస్ మైనా పెద్ద బిజినెస్ మైనా అయినా బ్యాంక్కే బొక్క. సో అటువంటి విషయంలో ఉన్నంత వరకు అది ప్రైవేట్ బ్యాంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంకా అసలు ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే క్లారిటీ మనకు కావాలి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళైతే హోల్డ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇటువంటి బ్యాంక్స్ మూతపడే అవకాశం లేదండి. కాకపోతే మర్జ్ అయిపోవచ్చు, లేదంటే అక్వైర్ చేయబడవచ్చు వేరే వాళ్ళ దానిలో. కానీ ప్రస్తుతానికి అంటారా అంత పాజిటివ్ ఫిగర్ లేదండి. సో బ్యాంక్స్ని ప్రస్తుతానికి ఫ్రీగా టచ్ కూడా చేయకండి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అంటూ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అయితే 31st March వరకు అయితే ఏం రాలేదు. చూద్దాం, ఇంకొక 4-5 రోజులు టైం ఉంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. దాని తర్వాత ఫ్రెష్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం కావాలంటే 2nd April తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి మాత్రం ప్లీజ్ వీటి జోలికి వెళ్ళకండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది బేస్ మెటల్స్ కిరణ్ గారు, ఇమీడియట్గా లెట్ ఆల్ ద వ్యూవర్స్ నో. యా, copper actually it is testing its long term levels. Anyway, if it is trading above 434.65, I suggest you to go for a buy, and
first target is 437.65, second target 444.05, and if it is trading below 434.65, go for a sell. My first target is 431, second target 420, but if it closes below 430, then it will go to 420 copper. Okay, if coming to lead, if it is trading above 153.45 levels, go for a buy. My first target is 154.05, second target 154.85, and if it is trading below 153.45, go for a sell. My first target is 153.2.65 and second target 151.95. Okay, if you coming to nickel, if it is trading above 852 levels for the first 4 hours, then go for a buy. My first target 855, second target 866. If it is trading below 852 levels, go for a sell. My first target is 840, second target 833, and so that's work with for base metal, sir. And one more, aluminum is also there. If it is trading above 134.26, go for a buy. My first target 134.85, second target 135.95. If it is trading below 134.20, go for a sell. My first target 133.10, second target 132.55. ఓకే, గ్రేట్. నిఫ్టీ ఫ్యూచర్స్ ఈరోజు మైనర్ రెసిస్టెన్స్ అండ్ మైనర్ సపోర్ట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాము. 10,035 10,035 దగ్గర ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ 9,968లో ఒక మైనర్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ జోన్స్ మధ్యలో ఉన్నంత వరకు అఫ్కోర్స్ సైడ్ వేస్ ఉంటుంది మార్కెట్, ఎందుకంటే కాస్తంత ఎక్స్పైరీ వీక్ కూడా కాబట్టి రోజంతా సైడ్ వేస్లో ఉండి లాస్ట్ 1 hour ఆర్ 45 minutesలో కూడా అసలు ఒక కొత్త ప్రపంచమే చూపెట్టచ్చు మార్కెట్స్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 3 రోజులు మాత్రం, స్పెషల్లీ ఒక వారం కోసం 2 రోజులు ఆర్ ఇంట్రాడే కోసం ట్రేడ్ చేసే వాళ్ళ ఇంట్రాడే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కోసం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఎందుకంటే మార్కెట్స్ అసలు లెవెల్స్ ఫాలో అవ్వదండి. ఎప్పుడైతే ఎక్స్పైరీ వీక్ ఉంటుందో ఓన్లీ ఫైట్ బిట్వీన్ ద బుల్స్ అండ్ బేర్ కాబట్టి అది ఎనీ ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు, ఆ ర్యాలీ కానివ్వండి ఆర్ ఆ ఫాల్ కానివ్వండి. సో దెర్ ఇస్ నో లిమిట్ అనమాట ఎఫ్ఎండ్లో. సో ఆ విషయం గమనించి మరి ఏదైనా రిస్క్ తీసుకోవాలి అంటే ఆలోచించి చేయండి. దానికోసమే నేను మీకు మేజర్ సపోర్ట్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తాను ఇండెక్స్ గురించి. ఫస్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్లో మనం తెలుసుకుందాము. 9865 ఒక మేజర్ సపోర్ట్ జోన్ ఉంటుంది ఫర్ ఇంట్రాడే పర్పస్ ఈ రోజు కోసం. అక్కడ వస్తే లాంగ్ పొజిషన్ తీసుకోండి. అండ్ ఇంట్రాడే రెసిస్టెన్స్ 10,138 10,138 అండ్ 139 వరకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ ఒకవేళ నిఫ్టీ ఫ్యూచర్స్ టచ్ అయితే ఎస్ వన్ క్యాన్ టేక్ అ షార్ట్ పొజిషన్ ఓన్లీ ఫర్ ఇంట్రాడే పథం. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ బాగా వరల్డల్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న కరెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వాచ్అవుట్ ఫర్ సచ్ స్టాక్స్. ఏవైతే స్టాక్స్ మనం బాగా స్ట్రాంగ్గా ఉన్నాయో వీటి లిస్ట్ పేర్లు చెప్తాను మీకు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ స్క్రిప్ట్స్ అన్నీ. కనీసం ఒక 1 week to 3 weeks అండ్ 4 weeks మధ్యలో మనం పొజిషన్స్ తీసుకోవచ్చు ఇందులో లాంగ్. ఏవైతే స్టాక్స్ నేను మెన్షన్ చేసే రేట్స్ పైన ట్రేడ్ అవుతున్నాయో వాటిని ప్రిఫర్ చేయండి. ఇన్ఫోసిస్ 1156 పైన ఇట్ ఈస్ అ గుడ్ బై ఫర్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్. అమర్ రాజా బ్యాటరీస్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ట్రేడ్స్ ఈ రోజు కానివ్వండి రేపు ఎల్లుండిలో కానివ్వండి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ నేను చెప్పే రేట్స్ పైన ట్రేడ్ అయితేనే బై చేయండి. 816 అమర్ రాజా బ్యాటరీస్. హిందుస్థాన్ యూనిలీవర్స్ 1291 అండ్ టెక్ మహీంద్రా 622 అండ్ దీంతోపాటు హెక్సావేర్ 353, గ్లెన్మార్క్ 545, బజాజ్ ఫైనాన్స్ 1688 అండ్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ 533 పైన ట్రేడ్ అయితే. సో ఈ స్టాక్స్ అన్నిటిని షార్ట్ టర్మ్ కోసం ప్రిపేర్ చేయండి. సో అదర్వైజ్ ఈ స్టాక్స్లో కాకుండా వేరే స్టాక్స్లో మాత్రం రిస్క్ తీసుకోకండి. ఇది నా సిన్సియర్ సజెషన్ మాత్రమే. సో కిరణ్ గారు, బిఫోర్ వీ టేక్ అ బ్రేక్ లెట్స్ ఫినిష్ అప్ ది రిమైనింగ్ ఇంపార్టెంట్ ఉన్న మన ఏవైతే కావాల్సిన ఇంటర్డే లెవెల్స్ అండ్ ఈ రోజు కోసం కావాల్సిన డైరెక్షన్, మిగతా వాటిల్లో కావాల్సింది ఎనర్జీ సెక్టర్లో కావాల్సిన క్రూడ్ అండ్ natural gas చెప్పండి. Yeah, sure. Natural gas actually it's in bearish mode completely. As I was telling you again and again, today it has actually tested its low levels of 167.80. There are chance that it may even go to 162 levels. However, if you observe the trading pattern for today, if it is trading above 172.95 levels, go for a buy. My first target is 174.96, second target is 176.95, and if it is trading below 172.95, go for a sell. My first target 170.95, second target 168.95. However, crude again, I was telling you, it's remaining very strength now. At MCX, it has even tested support levels at 42250. But if it is trading above 4245 levels, go for a buy. My first target 4295, second target 4324. If it is trading below 4245, go for a sell. My first target 4216 and second target 4166. ఇందాక నేను సజెస్ట్ చేసిన స్టాక్స్ గురించి
స్టాప్ లాస్ -3% పెట్టుకోండి ఈ ప్రైసెస్ నుంచి. అండ్ టార్గెట్స్ 6 to 8%. ఫస్ట్ టార్గెట్ 6 అండ్ సెకండ్ టార్గెట్ 8%. అది ఇంట్రాడేలో ఆర్ ఈ వారంలో వస్తే నెక్స్ట్ వీక్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బై చేసుకొని డెలివరీ కోసం చెప్తున్నాను, షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన దగ్గర గెస్ట్ ఉన్నారు అజయ్ గారు. హీఈస్ అ ఫండమెంటల్ అనలిస్ట్. అఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇవ్వబోతున్నారు మన వ్యూవర్స్కి అందరికీ. సో ఐ వెల్కమ్ యూ సార్. సో ఇట్స్ ఆల్ యువర్స్, ప్లీజ్ గో అహెడ్. Yeah, good morning. వెరీ గుడ్ మార్నింగ్. Wish everyone a happy Ram Navami. థ్యాంక్ యూ. At this juncture, sir, I would like to just share a view with the viewers. At this point, you will hear two voices. One voice will say, sell and get out of the market. One will say, look for value. Please do neither. There is no value in stock market, sir. It changes every day. So this is the year to buy only IT, both large and mid cap, say 35% of your portfolio. Another 35 to 40% of your portfolio, maybe even more, should be in FMCG, retail and media. And the rest should be for trading. You know, sometimes metals are oversold, pharma is oversold. This is the kind of portfolio one should have, very, very, very defensive, and do an SIP kind of buying pattern. Like if you are buying Godrej, buy in small quantities every month. Those sort of things you must do. Stick to soap, toothbrush kind of shares. They will not fall much and they will come back. ఓకే, గుడ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఈరోజు ఎవరైతే ఐపీఓస్ ప్రైమరీ మార్కెట్లో ఫోకస్ చేస్తారో వాళ్ళ కోసం లెమన్ ట్రీ హోటల్స్ ఐపీఓ ఈరోజు ఓపెన్ అవుతుంది. సేమ్ ట్రిక్, సేమ్ పారామీటర్, 35 to 40 times ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్రిఫర్ చేయకూడదు. సింపుల్ యాజ్ దాట్. ఎందుకంటే లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంది మార్కెట్లో. రెండో విషయం, మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన డాలర్ ఏదైతే ఉందో మన రూపీని కంపేర్ చేసుకుంటే అండ్ ఎంతో పాటు కూడా దాదాపు 16 నెలలు హైలో ఉంది. సో ఇది ఒక పొలిటికల్ వార్ కాదు, ఎస్ ట్రేడ్ వార్ వల్ల చాలామంది ఈ అనలిస్ట్ ఈ ప్రైసెస్ ఇంకా పెరిగే, అంటే డాలర్ ముఖ్యంగా చూసుకుంటే రూపీకి అగేన్స్ట్గా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయంటున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అఫ్కోర్స్ ఈ ఎక్స్పైరీ వీక్ కోసం ఈరోజు ఇంట్రాడే కోసం కూడా 5 కంపెనీస్ F&Oలో బ్యాండ్ ఉన్నాయి. సో ఈ బ్యాండ్ ఉన్న స్టాక్స్ని ప్రిఫర్ చేయకండి. అవి వచ్చేసేసి అఫ్కోర్స్ ద సేమ్ ఓల్డ్ కల్ప్రిట్స్, HDIL, IDBI, IFCI, జెట్ ఎయిర్వేస్ అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. సో ఇటువంటి స్టాక్స్లో ఇంట్రాడే కోసం ప్రిఫర్ చేయకండి. ఇట్స్ అ స్ట్రిక్ట్ కైండ్ ఆఫ్ బ్యాండ్ విచ్ హెస్ బీన్ నోటిఫైడ్ బై ది ఎక్స్చేంజెస్. ఎందుకంటే ఇటువంటి వాటిల్లో ఒక 95% పొజిషన్స్ రీచ్ అయిన తర్వాత అక్కడ స్కోప్ ఉండదు. కాబట్టి అటువంటి వాటిలో ట్రేడ్ చేయకండి ఇంట్రాడే కోసం కనీసం. సో అటువంటి స్టాక్స్లో అసలే ప్రిఫర్ చేయకండి. నౌ సార్, కమింగ్ బ్యాక్ టు రిలయన్స్ ఇన్ దిస్ మార్కెట్, అపార్ట్ ఫ్రమ్ ది ఐటీ, వుడ్ యూ ఆల్సో రికమెండ్ బ్రిక్ అండ్ మోటార్ లైట్ కంపెనీస్ మీరు ఏదైనా రికమెండ్ చేస్తారు? ఎందుకంటే హిందుస్థాన్ యూనిలివర్ ఉంది, ఐటీసీ ఉంది, ఆర్ లేదంటే రిలయన్సే మనం మాట్లాడుకోవచ్చా ఫర్ బయింగ్? Sir, in this 80%, let us say you have set aside for IT, FMCG, retail, media, because this will go, these shares will not fall in this kind of market. In the balance 20%, it is continuously changing. The strongest shares now are Reliance Industries, although Reliance was looking weak, but because crude oil is going up and Reliance is a crude play, Reliance has stopped falling. But if crude reverses, Reliance is weak. So one has to be very careful. Reliance is a very good share. Maruti looks weak. L&T looks very, very weak. So I mean, go low on these kind of shares. Even these kind of shares go low. ఓకే, ఫర్దర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మన వ్యూవర్స్కి. లెమన్ ట్రీ ఇందాక నేను చెప్పాను, ఐపీఓ ప్రైస్ వచ్చేసి దాదాపు 54 నుంచి 56 రూపాయల మధ్యలో ఇష్యూ స్టార్ట్ అవుతుంది ఈరోజు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇది యాక్చువల్గా 3 days ముందు స్టార్ట్ అయింది. డే 3 నిన్న చూసుకుంటే దాదాపు 0.3 times అనమాట. అంటే నాట్ ఈవెన్ 1 time. టోటల్ ఇష్యూ పైన 0.36 times డే 2 రోజున ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ మిశ్ర ధాతు నిగమ్ ఐపీఓ ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్లో పెట్టుకున్న కంపెనీ ఇది. దాదాపు 1.2 times ఆన్ డే 3 నాడు
ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి. అంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉండిందో ఐపీఓలో జనాలు వెళ్ళేసి 30%, 40%, 70% వరకు కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అయిన కంపెనీస్ చాలా ఉన్నాయి. సో అటువంటిది సినారియో కాకుండా ఇప్పుడు జస్ట్ 1 times and 1.5 times మాత్రమే అవుతున్నాయి. అంటే ఆ మార్కెట్లో రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అంటూ లేదు, ఎందుకంటే అందరూ ఆల్రెడీ ఇరుక్కున్నారు అక్కడ డెలివరీస్ కొనుక్కొని చాలామంది ఇన్వెస్టర్స్. సో దెర్ ఈస్ నో మనీ, దెర్ ఈస్ నో లిక్విడిటీ. సో లిక్విడిటీ లేనప్పుడు రిస్క్ అనేది పెరిగిపోతుంది, కాబట్టి ఆ విషయాన్ని గమనించమని చెప్తాను. ఓకే, మనం ఆల్రెడీ ఫ్యూచర్స్, నిఫ్టీ ఫ్యూచర్స్ గురించి మనం ప్రీమియం గురించి ఇందాక డిస్కస్ చేసాం. దాదాపు 40 పాయింట్లు ప్రీమియం ఉన్న నిఫ్టీ ఫ్యూచర్స్ 13 పాయింట్ వరకు గత వారంలో గురువారం వరకు ట్రేడ్ చేసింది. అయితే ఇదే ప్రీమియం మనం చూసుకుంటే దాదాపు ఫ్రైడే రోజున ఓన్లీ 6 పాయింట్లతో మిగిలిపోయి క్లోజ్ అయింది. అంటే సెల్లింగ్ ఈజ్ హెవీ ఇన్ ద మార్కెట్స్. గత వారం వరకు చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది, హెవీ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. సో మార్కెట్లో ఎవరైనా లాంగ్ వెళ్ళమంటే వాళ్ళైతే అసలు మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు, షార్ట్ వెళ్ళమంటే చాలామంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు, ఎందుకంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంకా పడతాయని చెప్పి ఉద్దేశంతో. కానీ నిజం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ బాగా ఓవర్ సోల్డ్ ఉంది, ఇట్స్ ఓవర్ హీటెడ్ అనమాట. 11,200 నుంచి 9,900 వరకు రావడం అంటే 1,300 పాయింట్లు, మోర్ దాన్ 10 to 12% వరకు పడిన కరెక్షన్లో ఇక్కడ నుంచి సడన్ జంప్ వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ ఎస్ ఏంటంటే చాలామంది కొనుక్కునే వాళ్ళు అఫ్కోర్స్ నేను వెయిట్ చేస్తాను సార్, ఒకవేళ అన్నారు రిటర్న్ వెళ్తుందంటే పైకి, లెట్స్ వెయిట్, ఆ టైంలో ఎగ్జిట్ దొరికితే ఎగ్జిట్ అవుదాం. కానీ ఆ ఎగ్జిట్ ప్రస్తుతానికి మనం దొరక్కపోవచ్చు, కనీసం 11,000 వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ దానికి ఒక 6 months తీసుకోవచ్చు, ఎందుకంటే ఫాల్ 3 monthsలో అవుతుంది, రైజ్ ఎప్పుడు 6 to 8 months టైం తీసుకుంటుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ద మార్కెట్స్ టుడే. అండ్ రీసెంట్లో కూడా ఇంకొక కాలర్ ఉన్నారు, ఇప్పుడు ఒక కాలర్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కరెంట్ ప్రైస్లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ, TV18 అండ్ అమర్ రాజా బ్యాటరీస్ తీసుకోవచ్చు సార్. అంటే ఎంతకాలం కోసం? మేబీ 2 years సార్. 2 years. హెవీ క్వాంటిటీసా చిన్న క్వాంటిటీసా? చిన్న క్వాంటిటీస్ సార్. గుడ్, ఎక్సలెంట్. సో వాట్ యూ సజెస్ట్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ, TV18, అమర్ రాజా బ్యాటరీస్? Sir, Amar Raja battery is a total non-performer. Although lead prices are down, this is what is keeping the share around 750-800 levels. It's a trading share. Every time it goes to 770 you buy, every time it goes to 815-820 you sell. It's not an investment, so viewer garu be very careful. Media, yes, TV18 on every decline you can accumulate. You can also accumulate Z, and which was the third one? Petronet LNG. Yes. That's an excellent long term investment. You can buy, but Right. for very long term, and do an SIP. ఓకే, వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ దిస్ ఎక్స్పైరీ వీక్? బికాస్ ఇట్స్ ఓన్లీ 3 days అండి, ఇప్పుడు ఈ వారంలో మనకు 3 రోజులే ఉన్నాయి. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మార్కెట్స్ ఎక్స్పైరీ ఎలా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? Sir, the market is highly oversold. The bears will cover. So, market will not fall in this settlement is unless again today something horrible happens on the Nasdaq and Dow. Okay. I think the market will recover a bit. Great. But this is not the end of the fall. సూపర్. ఈ ఆప్టిమిస్టిక్ నోట్తో మనం ఈ రోజు షో ముగిస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ 9 o'clock ఫ్రెష్ అప్డేట్స్ ఉంటాయి, న్యూస్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో సీ యూ అగైన్ ఆన్ మండే మార్నింగ్. అఫ్కోర్స్ మండే మార్నింగ్ కాదు, ట్యూస్డే మార్నింగ్ రేపు కలుస్తున్నాము. మండే ఈ రోజే కాబట్టి, సో ట్యూస్డే రోజు రేపు కలుద్దాము అగైన్ at 8:30 AM. వాచ్ అవర్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్.